బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. జంట నగరాలకు తాగునీటికి భరోసా కల్పించే జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. గండిపేట రిజర్వాయర్ ఒక గేటును, హిమాయత్ సాగర్ జలాశయం 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జంట నగరాలకు త్రాగునీటికి భరోసా కల్పించే జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. గండిపేట రిజర్వాయర్ ఒక గేటును, హిమాయత్ సాగర్ జలాశయం 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అలర్ట్ చేశారు. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. జంట నగరాలకు త్రాగునీటికి భరోసా కల్పించే జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. గండిపేట రిజర్వాయర్ ఒక గేటును, హిమాయత్ సాగర్ జలాశయం 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. సైదులు చెప్పండి, మరి హైదరాబాద్ లో జలాశయాలకు జలకలు ఉట్టిపడుతున్నట్టు తెలుస్తుంది, అదేవిధంగా 2 గేట్లను కూడా ఎత్తినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఉస్మాన్ హిమాయత్ సాగర్ గేట్లను జలమండలి అధికారులు ఎత్తడం జరిగింది. అయితే ప్రస్తుతం మనము ఇక్కడ ఉస్మాన్ సాగర్ గండిపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ 2 గేట్లను 2 ఫీట్ల మేర అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఆ గేట్లను ఎత్తి దిగువకు నీరుని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఈ 2 జలాశయాలు కూడా నిండు కుండలా మారాయి. సో దాదాపుగా ఇక్కడ మనకి చూస్తున్నాం మనము. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉస్మాన్ సాగర్ గండిపేటలో 2 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి ఆ నీటిని దిగువగా వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం విజువల్స్ కూడా దిగువ, సో ఈ అంతటి కూడా కింద ఉన్నటువంటి అందరిని కూడా ఇప్పటికి అలర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 1763.50 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి స్థాయి వచ్చేసి 1761 అడుగులకు చేరింది. కాబట్టి సో ఇక నిండు కుండలా ఉండదు కాబట్టి FTLకి పరిధిలో పూర్తిగా వాటర్ వచ్చి చేరింది కాబట్టి సో ఇక గేట్లను కూడా ఎత్తడం జరిగింది. సో ఇక ది రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం వచ్చేసి 2.970 TMCలా ఉండగా ప్రస్తుతం సామర్థ్యం వచ్చేసి 2.45 సామర్థ్యం కల TMC వాటర్ వచ్చి ఉండడంతో ఇక అధికారులు కూడా ప్రస్తుతం అయితే ఆ వాటర్ ఫ్లోని పట్టి 2 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వచ్చారు. సో వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ గేట్లను ఎత్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో కూడా ఒక గేట్ అంటే 2 ఫీట్ల మీద ఎత్తడంతో ఆ ఫ్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక మరో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్న ఎజ్వల్ ఏదైతే ఉందో అది కూడా మరో గేట్ కూడా ప్రస్తుతం ఇప్పుడే అధికారులు ప్లస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా 2వ గేట్ను కూడా 2 ఫీట్ల మేర ఎత్తడంతో సో వాటర్ ఫ్లో మరికొంత పెరిగింది. సో ఇక ఇప్పటికే అలర్ట్ కూడా అంటే దిగువకు నీటిని వదులుతున్నారు కాబట్టి కింద ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. సో పెద్దగా ప్రమాదం లేనప్పటికీ కూడా కొంత అలా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు మూసీ నదిలోకి వాటర్ అంతా కూడా వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక దిగునున్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఈ వాటర్ వచ్చే ప్లేస్లలో ఎవరిని కూడా ఉండకుండా ఎవరైనా ఆ ప్రాంతాల్లో నివసించే వారు ఉంటే మాత్రం ఆ ఫ్లోని బట్టి ఎమ్మటే వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించే మార్గం అయితే చూస్తున్నారు. ప్రస్తుతం అయితే 2 గేట్లని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎత్తిన తర్వాత వారందరూ కూడా ఈ దృశ్యాలని చూస్తూ ఉన్నారు. 2 గేట్లను ఎత్తిన తర్వాత
చూస్తున్న పరిస్థితి ఇదే మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం మనతో ఇక్కడ ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మనతో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతానికి అంటే 2 గేట్లు ఎత్తారు, కింద దిగునున్న వారిని అందరిని అలర్ట్ చేశారా ఏంటి సార్? ఇప్పుడు ఏమన్నా ఫ్లో పెరిగే అవకాశం ఉందా? ఒక వారం రోజులను కూడా చూస్తుంది. మీరంతా కూడా వర్షాలంతా కూడా రాత్రిపూట పడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చినారు మాకు, ఎందుకంటే రాత్రిపూట పట్టడంలో వర్షాలంతా బాగా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. దాన్ని పొద్దుపూటనే ఇడిచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలని చెప్పినారు. అధికారులు కూడా పొద్దున్న నుంచి పోలీసు వాళ్ళే కానీ అధికారులు కానీ అందరూ కూడా మూసిగా మొత్తం అందరూ కూడా స్పీకర్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడాలనే ఆలోచనతో 5 గంటలకు ఇప్పడం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ వానాకాలం అనేది చెప్పిరాదు ఇది దగ్గర ఓపారు చెప్పకుండా రాత్రి చెరువులు నిండిపోతే చెరువులు తెగిపోయే కాలం కూడా మీరు చూస్తాం. కానీ నేను ఒకటే కొడుతున్నాం ప్రజలను కూడా ఏంటంటే ఇలాంటి సమయంలో మనం ఎక్కడైనా మూసినది పడుతూ ఉన్నా కానీ పక్క జరగాలి. మీకు తేనొక ఆర్థికంగా ఇబ్బంది మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకొస్తే కలిపేందుకే ముఖ్యమంత్రి ఇలాంటి ఇబ్బందులు కూడా చూసే బాధ్యత తీసుకుంటాం. ఇంకెందుకంటే చెరువు కూడా ఇంకొక 1 ఫీట్ 2 ఫీట్లు తక్కువ ఉన్నా ప్రజలకు ఇబ్బంది కావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి దాని ప్రకారం మేము అందరం కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రి కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా మనం అంతా చూస్తున్నాం. ప్రజలు ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలను మనం కూడా ఏ విధంగా చూసుకుని ఆలోచనతో మనం ఉండాలి. అందుకో ఈరోజు ప్రజలకు కష్టం కావద్దని చెప్పి ఈరోజు ఇప్పడం జరుగుతుంది. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కూడా ఇప్పడం జరిగింది. చాలా సంతోషమైంది. వర్షాలు కూడా కావాలి మనకు. వర్షాలు లేకపోతే కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ వర్షాల దక్కడుగా ప్రజలను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ అందరూ కూడా ప్రజాప్రతినిధి చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ కూడా మొత్తం ప్రజాప్రతినిధి అందరూ కూడా ప్రజలకు కాపాడాలని కోరుకుతాను. ఈ రోజు దర్వాజా ఇప్పడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఒరిగినా ఇప్పుడు 2 ఫీట్లు ఇక్కడ 2 ఫీట్లు ఇచ్చినాం, అక్కడ 2 ఫీట్లు ఎత్తడం జరిగింది. ఒకవేళ ఎక్కువ ఫ్లోడ్ వచ్చినా ఇప్పుడు అధికారులు ఇక్కడనే ఉంటుంది. దాన్ని ఏమన్నా కూడా ప్రజలకు ఇబ్బంది కావడం చూసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా వారం వచ్చినా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకున్నాం. పొద్దున్న నుంచి కూడా అధికారులు అందరూ కూడా మూసినది పోతా అందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా ఎక్కడైనా ఫంక్షన్లు కూడా కిరాయికి తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనాన్ని పెట్టేంత ప్రభుత్వం ద్వారానే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటి ఎక్కడ ఇబ్బంది లేదు. మా మంత్రుల్లో కానీ మేమే కానీ మేమందరం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. అందుకోనికి ఇబ్బంది లేకుండా ఉన్నందుకే ఇప్పుడు చెరువులు నిండా తీడుస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా కదా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. కొన్ని కష్టాల్లో ఉంటారు. ప్రజలకి ఏం తెలియదు. రాత్రిపూట పొందా కష్టం చేసి వచ్చి మూసినది కూడా కూర్చోలో ఇవే వేసుకున్నారు. ఆనాడు పాపం ఉన్నా లేకున్నా ఉన్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత మనం ఉంటామని చెప్పి దాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఉస్మాన్ సాగర్ పరిధిలో చాలా వరకు ఎఫ్టీఎల్కి విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి. సరే అవన్నీ ప్రభుత్వం అవన్నీ ప్రభుత్వం చూస్తూనే ఉన్నది. ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటి, ఎందుకంటే చెరువులను కాపాడుకోవాలని ఆలోచనతో చెరువులను కాపాడుకోకపోతే మనకి ఇబ్బంది అయితే రేపు రాబోయే రోజుల్లో మూసిన చాలామంది చూసినాం. మనం శంకరపల్లిని చూసినాం. చెరువులకు నీళ్ళు రాకుండా అక్కడ మూసేసుకున్న చెరువులన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బంది అయింది. అలాంటి ఇబ్బంది కావద్దని ముఖ్యమంత్రి గారి కోరిక ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ఎక్కడ కూడా బీద వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెరువులలో కట్టి ఎఫ్టీఎల్ అయితే ఎక్కడైతే కట్టి రైట్ని ఇబ్బంది పెట్టడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అది అందరూ కూడా స్వాగతిస్తారు. ఎస్, చూస్తున్నాం కదా ఇప్పుడు ఉస్మాన్ సాగర్ గేట్లను 2 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తడం జరిగింది. సో ఇక వీటి ఇప్పటికే దిగునున్న వారిని అందరినీ కూడా అలర్ట్ చేశాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.